భారత్ క్రికెట్ జట్టు జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీనికోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చారు. అయితే వీళ్ళిద్దరు తిరిగి రావడంతో కొంతమంది ఆటగాళ్లకు మంచి సంకేతం కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారు ప్లేయింగ్ 11 దూరంగా ఉండవచ్చు. కానీ వారు ఎవరు, అసలు తొలి మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత్ తరపున టీ20 మ్యాచ్ లో ఆడనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2022లో భారత్ సెమీఫైనల్ ఆడింది. దీని తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 నుంచి విరామం తీసుకున్నారు. టీమిండియా కోసం ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి వచ్చారు. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. దీనికోసం సెలెక్టర్లు వారిద్దరిని జట్టులో తీసుకున్నారు. అయితే వీరిద్దరి రాకతో కొందరు ఆటగాళ్లకు నష్టపోయారు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 సిరీస్ భారత్ 1-1తో సమం చేసింది. 3 మ్యాచ్లు భారత్ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి 3 మ్యాచ్ల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు దారి చూపవచ్చని తెలుస్తుంది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఆడతాడు. విరాట్ కోహ్లీ స్థాయి ఉన్న ఒక ఆటగాడిని కూడా ప్లేయింగ్ 11 నుంచి తొలగించలేం. అంటే వీరిద్దరూ ఆడటం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆటగాడు నిష్క్రమించడం ఖాయం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 టీ20 మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా ఉన్నారు. వీరిద్దరూ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ కూడా ఎంపికయ్యారు. వీరిద్దరితో పాటు రోహిత్ కూడా జట్టులో ఓపెనర్ గా నిలిచాడు. రోహిత్ ఆడటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో జైస్వాల్ లేదా గిల్ అవుట్ కావడం ఖాయం. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టీ20లో సూర్యకుమార్ యాదవ్ జట్టులో కెప్టెన్ గా ఉన్నాడు. కానీ అతడు ఈ సిరీస్ లో లేడు. అతని స్థానంలో కోహ్లీ ప్లేయింగ్ 11 లో తీసుకున్నారు. 3వ టీ20లో తిలక్ వర్మ నంబర్ 3లో ఆడాడు. కానీ కోహ్లీ రాక తర్వాత అతడు నంబర్ 4 కు రావచ్చు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికా సిరీస్ లో ఉన్నారు. కానీ ఈ సిరీస్ లో లేరు. జడేజా స్థానంలో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11 లో ఉండవచ్చు. సిరాజ్ స్థానంలో అవిష్ ఖాన్ అవకాశం దక్కవచ్చు. తొలి మ్యాచ్ టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా ప్రకారం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అవిష్ ఖాన్, ముఖేష్ కుమార్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నాం.